సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారో ఎవరైతే 10th కంప్లీట్ చేసుకొని పాలిటెక్నిక్ సంబంధించి పాలిటెక్నిక్ వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అవుతుంది, సీట్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, కాలేజెస్ లిస్ట్ ఎప్పుడు పెట్టుకోవాలనే అంశం పైన చాలామంది విద్యార్థులు అయితే ఆతృత వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఎటువంటి అప్డేట్ లేదు. బట్ మీకు ఏంటంటే ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చాను ప్రస్తుతానికి. సో ఇన్ని రోజులు మనము ఈ వెబ్సైట్ విజిట్ చేస్తుంటే ఇక్కడ 3 లైన్స్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్కి సంబంధించి లింక్స్ అయితే ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సైట్ కొంచెం అయితే చేంజ్ చేసినారు. చూడండి, ఇన్ కేస్ ఇక్కడ 2024 ఉన్నా కూడా కొన్ని అప్డేట్ అయితే చేసినారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు సైట్ అయితే కొంచెం అయితే చేంజ్ అయింది ప్రజెంట్. అంటే మనము 20 అనుకున్నాం కదా డేట్, ఎక్స్పెక్టెడ్ డేటు. సో ఆల్మోస్ట్ 18th వచ్చేసినాం మనము. అండ్ 19, 20 ఇంకొక 1-2 డేస్లో మనకు డెఫినెట్గా వీళ్ళు వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి గైడ్ అయితే మనకు రిలీజ్ చేయనున్నారు. అండ్ డేట్స్ అనేవి అన్నీ రిలీజ్ అయితే అవుతాయి. అప్లికేషన్ ఫీ ఎట్లా చేయాలి, అది మనం ఎట్లా వెరిఫై చేసుకోవాలి, మనకు ఐడీస్ ఎట్లా వస్తాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటి, అండ్ మనం కాలేజెస్ ఎట్లా పెట్టుకోవాలి అన్న దానిపైన వీళ్ళు ఒక చిన్న ఓవర్వ్యూగా ఇక్కడ మనకి రోడ్ మ్యాప్ ఇచ్చారు. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి స్టెప్స్లో అంటే మనం ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్లో పే చేసేయాలి. పే చేసినాక మనము స్లాట్ బుకింగ్ అంటే ఏంటంటే మనం సర్టిఫికేట్స్ తీసుకొని ఒక సెంటర్కి వెళ్ళాలన్నమాట. ఆ సెంటర్లో మన సర్టిఫికేట్స్ చూపిస్తే వాళ్ళు అప్పుడు ఆ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఐడి పాస్వర్డ్ అనేది మొబైల్కి ఇస్తారు. అప్పుడు ఇదే వెబ్సైట్కి వచ్చి లాగిన్ అయ్యి కాలేజెస్ పెట్టుకోవాలి. దాన్ని స్లాట్ బుకింగ్ అంటారు. స్లాట్ బుకింగ్ అంటే మనం దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని మనము స్లాట్లో బుక్ చేసుకోవాలి. సో అదైతే నేను చెప్తాను. మళ్ళీ మనకు కంప్లీట్గా ఈ ప్రాసెస్ స్టార్ట్ అయినాక అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెప్తున్నాను కదా. సో మనము స్లాట్ బుక్ చేశాక సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఒరిజినల్స్ అన్ని తీసుకొని వెళ్ళేసి మనము అక్కడ పార్టిసిపేట్ చేయాలి. అక్కడ వాళ్ళు వెరిఫై చేసి మనకు ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తారు. ఇచ్చినాక క్యాండిడేట్ రిజిస్టర్ అంటే మనం ఐడి పాస్వర్డ్ తోటి రిజిస్టర్ అయితే అవ్వాలి. అప్పుడు మనకు ఆప్షన్ వస్తుంది లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అంటే ఏంటి అంటే ఏదైతే కాలేజెస్ మనకు కావాలనుకుంటున్నామో అవి మనము ఎంట్రీ చేసుకోవాలి లాగిన్ అయ్యాక. అండ్ నెక్స్ట్ ప్రింట్ లిస్ట్ ఆఫ్ ద సేవ్డ్ ఆప్షన్స్ అంటే మనం ఏవైతే ఆప్షన్స్ కాలేజెస్ పెట్టామో అవన్నీ ప్రింట్ తీసుకోవచ్చు అనమాట మనకు రిఫరెన్స్ కోసము. సో అదనమాట. అండ్ నెక్స్ట్ లాగౌట్ ప్రాపర్లీ. సో ఇవన్నీ అయిపోయాక మనము ఎప్పుడైనా సరే లాగౌట్ అయితే చేసేయాలి. లేదు అంటే ఒక దగ్గర లాగిన్ చేసేసి ఇంకో దగ్గర లాగిన్ చేస్తుంటే అప్పుడు అవ్వదనమాట, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. సో డెఫినెట్గా మీరు ఇవన్నీ చేశాక లాగౌట్ అయితే చేయాలి. అండ్ వన్స్ ఇది రిలీజ్ అయ్యాక మరొకసారి నేనైతే ఇంకో వీడియో తీస్తాను. డెఫినెట్గా ఎవరైనా మిత్రులతో షేర్ చేయండి. అండ్ మనకు 1-2 రోజుల్లో డెఫినెట్గా ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రానున్నది. అండ్ మనం చెప్పుకున్న డేట్ ప్రకారం 20 లోపే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మేక్ షూర్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయండి వాట్సాప్లో తప్పకుండా. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.